కాస్ట్ ఆప్టిమైజేషన్ దిశ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ నిన్న కూడా మీకు చెప్పాను. ఇక్కడ ఆలోచించేది గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అండ్ ఆల్సో అవసరమైతే ఏ విధంగా ఎగ్జిస్టింగ్ పవర్ స్టేషన్స్ ఇంటిగ్రేట్ చేయాలో చేస్తాం. ఈ సంవత్సరం మీరు చూస్తే ₹5.16 యూనిట్ కాస్ట్ ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్. నెక్స్ట్ ఇయర్కి ₹4.80 పెట్టుకున్నాం. నేను మొన్న కూడా మీకు చెప్పాను. ఇది సాధ్యం అవుతుందంటే సోలార్ పెంచాలి, విండ్ పెంచాలి, అదే మాదిరిగా బ్యాటరీ కూడా తీసుకురావాలి, ఇంకో పక్క పంపుడు స్టోరేజ్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేయగలిగితే చాలా వరకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది. ఇది కూడా చేస్తే నెట్ జీరో ఎమిషన్స్ బై 2047 మన ప్రధానమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి కూడా పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దేశ ప్రోడక్ట్ పర్ఫెక్షన్, మన బ్రాండెడ్ ఐటమ్స్ కరెక్ట్గా ఉండడం లేదు. ఈరోజు మనందరం కూడా మీ నియోజకవర్గంలో ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు, ఏదైనా సరే ప్రొడక్షన్ అంతా కూడా పర్ఫెక్షన్ ఉండాలి, ఒక క్వాలిటీ ఉండాలి. దాని మీద కూడా శ్రద్ధ పెడతాం. నెక్స్ట్ అధ్యక్ష స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధన, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఇవి కూడా మీరు నిన్నే పోయి వచ్చాం. చాలామంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు. అందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఒక స్వచ్ఛాంధ్ర దిశగా వేరియస్ తీసుకున్నాం. మనం ఆ మెజర్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఏఐ, డేటా, డిజిటల్ సర్వీసెస్, ఫ్యూచర్లో టెక్నాలజీ ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందుకు పోతున్నాం. అందుకనే ఇవన్నీ చేస్తున్నాం. ఈవెన్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా హెబ్గా ఇక్కడ తయారు చేస్తాం. హెల్త్ రికార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంటిగ్రేట్ చేసి మన గవర్నమెంట్లోనే కాకుండా దైనందిక జీవితంలో కూడా మనం ఉపయోగించుకోవాలి. చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దేశ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, లీడర్షిప్ కౌన్సిల్, స్టీరింగ్ కమిటీ, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. థీమ్ స్పెసిఫిక్ టాస్క్ ఫోర్స్ కూడా మేము ఏ విధంగా చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. P4, జీరో పవర్టీ, ఏ విధంగా డైస్పోరా ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి చేస్తాం. బ్లూ అండ్ ఓషన్ ఎకానమీ, దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ అవకాశాలు మనకు. ఈ రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సముద్రం అనేది మనకు పెద్ద వరం. సముద్రంలో ఉండేటి మనం ఏది ఉపయోగించుకోలేకపోతున్నాం. అది కానీ మనం కరెక్ట్గా ఓషన్ ఎకానమీని కానీ ఉపయోగించుకోగలిగితే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకో పక్క నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది గేమ్ చేంజర్ అవుతుంది. అది విలేజ్ నుంచి, ఫ్యామిలీ నుంచి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి అవసరమైన అడ్వైజరీ కమిటీస్ అన్నీ కూడా ఇండస్ట్రీ, అకాడమియా, ఎవరైతే అకాడమిషియన్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. అదే మరి విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పెట్టుకొని గ్లోబల్, నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. లైన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, సచివాలయం వరకు తీసుకెళ్ళి మానిటర్ చేస్తాం.